మ్యామ్, ఆస్ట్రాలజీ, జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో, సమాజంలో బాగా మంచి ప్రభావం చూపిస్తుంది. ఏ పని చేయాలన్నా, ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా, జీవితం మొదలు పెట్టాలన్నా కూడా జాతకాలు లేనిదే జరగదు. అసలు వీటిని నమ్మొచ్చా? చాలా మంది జాతకాలు చూపించుకొని కూడా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు కదా, వీటి పాత్రను ఎంతవరకు నమ్మొచ్చు మనం? ఇప్పుడు ఇది ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అవ్వకూడదు అనుకుంటున్నా. బేసిక్గా నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా. బికాజ్ బీయింగ్ ఇన్ దిస్ మ్యాట్రిమోనియల్ ఇండస్ట్రీ, అనుభవాన్ని బట్టి నేను మాట్లాడుతున్నానే కానీ ఐఎమ్ నో వన్ టు కమెంట్ ఆన్ దిస్. ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ సెంటిమెంట్స్ ఆన్ ఆస్ట్రాలజీ. నాకు పర్సనల్గా ఏంటంటే ఇట్స్ అ సైన్స్. ఆస్ట్రాలజీ అనేది డెఫినెట్లీ ఇట్స్ అ సైన్స్ అండ్ డెఫినెట్గా ఇట్స్ అ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ పీపుల్. నమ్మాలి, నమ్ముతారు కూడాను. నేను పర్సనల్గా నమ్మను, కానీ నమ్మేవాళ్ళు నమ్ముతారు. బట్ మాకు ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అంటే, ఇప్పుడు ఒక ఆస్ట్రాలజర్ని నువ్వు నమ్ముకుని, ఒక మనిషిని నమ్ముకుని ఆయన చెప్పిన ప్రకారం నువ్వు ఫాలో అవ్వటం ఒకటైతే, అసలు ఆస్ట్రాలజీ అందరూ చూస్తున్నారు కదా మేము చూద్దాము అని చూసేది ఇంకొక రకంగా చూస్తారు. ఇప్పుడు అవతల చూసే ఆస్ట్రాలజర్ ఎంతవరకు స్ట్రాంగ్గా ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఉన్నాయనో కూడా తెలుసుకోకుండా ఎవరో నంబర్ ఇచ్చారని ఫోన్ చేసి ఊరికి అబ్బాయిది అమ్మాయిది హారోస్కోప్స్ పంపించి ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఇప్పుడు ఒక మనిషి వచ్చి దాని గురించి ఎస్ ఆర్ నో డిసైడ్ చేసిన తర్వాత యువతల బయోడేటా గురించి కానీ యువతల ఫ్యామిలీ గురించి కానీ ఒక ఆలోచన కూడా చేయకుండా నో చెప్పేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక అమ్మాయి డాక్టర్ చదువుకుంది అనుకుందాం. లైక్ ఇక్కడ ఒక డాక్టర్ పీజీ చదువుకున్న అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి మనం ఏదో ఒక పల్లెటూరులో అగ్రికల్చర్ చేసుకునే అతను ఏమి చదువుకొని అబ్బాయి జాతకంతో మ్యాచ్ చేస్తే బ్రహ్మాండంగా మ్యాచ్ అయిందని రావచ్చు. ఓకే, అలా అని చెప్పి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే హ్యాపీగా ఉంటారా? ఇంపాసిబుల్. బికాజ్ కల్చరల్ డిఫరెన్స్ ఉంది, లైఫ్ స్టైల్ డిఫరెన్స్ ఉంది. ఆ అబ్బాయి వచ్చి ఇక్కడ ఉండలేడు, ఈ అమ్మాయి అక్కడ ఉండగలదో లేదో తెలియదు. సో లైఫ్ స్టైల్ కంపాటబిలిటీ అని కూడా ఒకటి ఉంటుంది. సో ఆస్ట్రాలజికల్గా గళ్ళు ఇవన్నీ కలిసి వాళ్ళు బాగుంటారని చెప్పినప్పుడు ఈ కల్చరల్ కంపాటబిలిటీ ఉన్నా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా బాగుండాలి. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఐఎమ్ నాట్ డిబేటింగ్ ఆన్ ఎనీథింగ్ విత్ ఎనీ వన్ ఆన్ దిస్. ఎవరి నమ్మకం వాళ్ళది. సో ఫస్ట్ అసలు లైఫ్ స్టైల్ కంపాటబిలిటీ, వాళ్ళు ఉండే జీవన శైలి కానీ, ఎడ్యుకేషన్ కానీ, సో మెనీ ఉన్నాయి కదా పెళ్లి విషయంలో మ్యాచ్ చేసుకోవడానికి. సో ఆస్ట్రాలజీ అనేది నమ్మకం అని నేను అనుకుంటున్నాను. రెండోది అది చూసే విధానం కూడా పద్ధతిగా చూడాలి. ఎవరైనా ఒక జ్యోతిష్యుడు అతని ఆయన రెప్యుటేషన్, ఆయన బ్యాక్గ్రౌండ్, అసలు ఆయన ఎంతవరకు దానిలో నిష్ణాతులు అని చూసుకొని అప్పుడు ఆ కట్టాలు తీసుకెళ్ళి అసలు ఆయన వద్దు అంటే ఎందుకు వద్దు, దేని వల్ల వద్దు, లైక్ మనం కూడా కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలి కదా సబ్జెక్ట్ మీద. ఒక పార్టీ కానీ దాన్ని మేజర్ పార్ట్ గా చేసి క్యాన్సిల్ చేసుకుంటే, ఇప్పుడు అది నువ్వు నమ్మేటప్పుడు దాని మీద కొంచెం నాలెడ్జ్ నువ్వు కూడా ఎక్వైర్ చేయాలి. ఎందుకు వద్దంటున్నారు, దేని వల్ల వద్దంటున్నారు, దేని వల్ల ముందుకెళ్ళమంటున్నారు. సో అది నువ్వు కన్విన్సింగ్ గా అనిపిస్తే గనక దెన్ ఇట్ ఈస్ లాజికలీ రైట్. నేను సమ్వన్ లైక్ రీసెంట్ గా ఎవరైనా కలిసినప్పుడు నేను అడుగుతా ఉన్నాను, చాలా మంది సి సెక్షన్స్ చేయించుకుని సిజేరియన్స్ చేయించుకుంటారు కదా, మనమే ఒక టైం పెట్టుకుంటాం. లైక్ యూనో ఇట్స్ నాట్ ఎ న్యాచురల్ డెలివరీ. సో హౌ డు యూ సీ ద జాతకం అండి? ఇప్పుడు న్యాచురల్ గా పుడితే ఏదో ఒక స్ట్రాంగ్ బలం ఉన్న నక్షత్రంలో పుట్టచ్చు కదా. ఇప్పుడు నేను చేయించుకున్నప్పుడు నేను ఒక టైం పెట్టుకుని, ఒక మంచి రోజు, మంచి టైం, మంచి ముహూర్తం చూసుకుని బేబీని డెలివరీ చేసినప్పుడు వాట్ యూ కన్సిడర్ యాజ్ అ రైట్ టైమ్ ఆఫ్ బర్త్? నేను ఫిక్స్ చేసుకున్న టైం ప్రకారమా, లేకపోతే భగవంతుడు పుట్టిద్దాం అనుకున్న ఆ టైం నేను ముందుకు తోసినప్పుడా? అంతే కదా. సో దట్ మ్యాన్ వాజ్ సేయింగ్ లైక్ పుట్టిన టైంతోనే సంబంధం. అది మీరు బలవంతంగా చేయించుకున్న, బలవంతంగా కాదు, లైక్ మీరు పెట్టిన ముహూర్తంలో చేయించుకున్న, అది న్యాచురల్ గా జరిగిన ఈ టైంకి రావాలని ఉంది కాబట్టి దట్స్ హౌ యు గో అని. ఇప్పటి వరకు నాకు ఎవరు అంత కన్విన్సింగ్ ఆన్సర్ చెప్పలా. ఆస్ట్రాలజీ బ్యాడ్ గుడ్ అని నాకు తెలియదు, కానీ చూసే విధానం మాత్రం కొంచెం అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర మనం కూడా కొంచెం అవగాహన పెంచుకుని ఎవరైనా ఒక నమ్మకమైన వాళ్ళ దగ్గర చూపించుకుంటే దట్స్ బెటర్ అన్నది నా ఒపీనియన్. మీరు చెప్పినట్లే ఇప్పుడు జాతకాలు బాగా పర్ఫెక్ట్ గా కుదిరినా కూడా లైఫ్ స్టైల్ కంపాటబిలిటీ కరెక్ట్ గా లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కలిసి ఉండలేరు కదా. ఇప్పుడు తమిళనాడులో ఒక్కొక్కరు 7-8 చోట్ల చూస్తారు, మెజారిటీ ఎక్కడ మ్యాచ్ అయితే అక్కడ వెళ్ళి చేస్తారు. బట్ ఇట్ డజంట్ మీన్ దేర్ ఆర్ నో డివోర్సెస్ దేర్. ఇట్ డజంట్ మీన్ ఆల్ ద మ్యారేజెస్ ఆర్ వెరీ హ్యాపీ మ్యారేజెస్. అప్స్ అండ్ డౌన్స్ అన్నిట్లోనూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులు భయం కొద్దీ పిల్లలు బాగుండాలన్న ఆలోచన, గుడ్ థాట్ తో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ లాగా అయిపోయింది. కానీ ఇట్ డిపెండ్స్. రైట్.